నాగన్న సర్వే అని చెప్పేసి ఓదరు కొట్టేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీల్లోని. అలాగే కొంతమంది మా పేటీఎం మేధావులు జర్నలిస్టులు కానీ అట్లు కానీ చాలామంది అవుతున్నారు కదా. మా సాయి కానీ కసాయి కానీ వైఎన్ఆర్ కానీ ఇంకా మా కాశ్మీరా ప్రసాద్ కానీ. మా కాశ్మీరా ప్రసాద్ అయితే ఏది కూడా ఇంకా డైరెక్ట్గా నీతో మాట్లాడినట్టే రియాలిటీలోకి వచ్చేయండి, రియాలిటీ ఇది, వాస్తవం ఇది అని పెద్ద పెద్ద ఉపన్యాసాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఇక నాగన్న సర్వే అని చెప్పేసి నేను అంతా మాట్లాడుతుంటారు కదా. వైసీపీ పార్టీకి 118 వస్తాయి, 95 నుంచి 118 రావచ్చు, మళ్ళీ వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని చెప్పేసి అని నేను అంతా ఓదరగొట్టాను. అయితే ఇదే నాగన్న సర్వే గురించి తెలంగాణ ఎన్నికల సమయంలో ఇదే మా కేఎస్ ప్రసాద్ అప్పుడు నాగన్న సర్వే ఏం చెప్పిందంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 68 నుంచి 70 లోపు, 68-70 ఈ మధ్యలో బీఆర్ఎస్కి వస్తాయి, కాంగ్రెస్కి 30 నుంచి 30 చిల్లర అనుకుంటా ఏదో చెప్పుకొచ్చారు కొన్ని. అదే వినిపిస్తా ఉన్నాడు ఇక్కడ వాళ్ళు మా కాశ్మీరా ప్రసాద్ను అటు పక్కన ఉన్న ఎవరో యాంకర్ వీళ్ళు ఒక ప్యానల్ పైన అదే డిజిటల్ బోర్డు ఉంటుంది కదా, ఆ ప్యానల్ పైన వేసేసి వాళ్ళ లెక్కలన్నీ కూడా వీళ్ళ డీకోడింగ్ చేస్తారనమాట. సర్వే పేరుతో ఆయన చెప్పేస్తాడు, ఆ తర్వాత ఆ లెక్కలు ఆ బొక్కలు కూడా వీళ్ళంతా కూడా డీకోడింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఇక్కడ ఎలా రావచ్చు, అది అక్కడ ఎలా రావచ్చు. అదే నాగన్న సర్వే తెలంగాణ ఎన్నికల సమయంలో ఏమన్నారో ఒకసారి వినిపిస్తా, మీరే వినండి. అది కూడా ఎవరో మా కాశ్మీరా ప్రసాద్ ఉన్న దాంట్లోనే, దాన్ని కూడా చెప్పింది మా కాశ్మీరా ప్రసాదే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 60-68 సీట్స్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి 33-40 సీట్స్ ఇచ్చింది. ఇంకా బీజేపీకి 1-4 కేవలం 1 నుంచి 4 సీట్లు. బీఆర్ఎస్కి 60 నుంచి 68 అంట, కాంగ్రెస్కి 33 నుంచి 40 అంట, బీజేపీకి 1 నుంచి 4 అంట. అవే వాళ్ళు చెప్పింది. అంటే తెలంగాణ ఎన్నికల సమయంలో నాగన్న సర్వే ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట. అది మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తుంది. ఇక ఎంఐఎం 5-7 ఎంఐఎం కూడా తన స్థానాలను ఎక్కడా లూజ్ చేసుకునే పరిస్థితి కాకపోతే గతంలో పోల్చుకుంటే ఒక 2 స్థానాలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఈ నాగన్న సర్వే చెప్తుంది. సో ఈ నాగన్న సర్వేకి సంబంధించి మనం ఈ రోజు మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. ప్రసాద్ గారితో మాట్లాడదాం. ఈ సర్వేకి సంబంధించి పూర్తి భిన్నంగా ఉన్నటువంటి సర్వే ఇది. ప్రసాద్ గారు, సర్వేలు మొత్తం మనం చూస్తున్నాం ట్రెండింగ్ కి సంబంధించి అన్ని సర్వేస్ మొత్తం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకోవాలని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. సో ఈ సర్వే మొత్తం పూర్తి భిన్నంగా ఉంది. దీని మీద ఏం చెప్తారు? అంటే నాగన్న సర్వే పూర్తి భిన్నంగా ఉంది. అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెసే ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది అని చెప్పేసి చెప్తున్నాయి. కానీ నాగన్న సర్వే పూర్తి భిన్నంగా ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దీనిపైన మీ పీత బుర్ర వేసుకొని, మీ కోడి బుర్ర వేసుకొని సగం ఇంగ్లీషు సగం తెలుగులో సత్తావు కదా ఎలాగానో తగలాడని చెప్పేసి అని అడిగిన ప్రశ్న, దానికి అలాగే తగలాడతారు. ఒకసారి వినిపిస్తా చూడండి. నిజాలు మాట్లాడేవారు భిన్నంగానే ఉంటారు. అబ్బా, నాగన్న గారు ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉంటారు. నాగన్న గారు వాస్తవానికి దగ్గరగా ఉంటారని చెప్పడానికి ఈ సర్వే ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలన్నది కూడా చెప్పాలి కదా. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మీరు చెప్తున్న కాంగ్రెస్ డైలాగ్ కొట్టాడు చూసారా స్టార్టింగ్లో, నిజాలు మాట్లాడేవారు ఎప్పుడు కూడా భిన్నంగానే ఉంటారు. నాగన్న గారు ఎప్పుడు కూడా వాస్తవాలకు దగ్గరగా ఉంటాడు. సరే ఓకే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సరే చెప్పు. మొమెంటం అన్ని చెప్తున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ 43-45% వేరియేషన్స్ ఇవ్వకుండా కన్సిస్టెంట్ గా ఓట్ పర్సంటేజ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇది ఫస్ట్ యాడెడ్ పాయింట్. తర్వాత ఇక్కడ మీకు బీజేపీ పరంగా మీరు గమనించుకోగలిగితే లాస్ట్ ఎలక్షన్స్ లో దగ్గర 6% ఓట్ బ్యాంక్ వచ్చింది. నౌ ఇట్ హస్ ఎన్హాన్స్డ్ టు 13-16% మధ్యలో వేరీ అవుతుంది. ఇది 8% కాంగ్రెస్ కి యాడ్ అవ్వట్లేదు. ఇది కాంగ్రెస్ కి యాడ్ అయ్యి ఉంటే అడ్వాంటేజ్ గురించి మాట్లాడచ్చు. ఇది ఇందులో మనం ఈ ప్రాస్పెక్ట్ థింకింగ్ ఆలోచిస్తే ఎందుకు బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఇవ్వగలిగారు నాగన్న గారు అన్నది క్లియర్ గా తెలుస్తుంది. సేమ్ నిన్న కూడా ఇలాగే మాట్లాడాడు నాగన్న సర్వే గురించి. నిన్న కూడా ఈ హలోనో వైఎన్ఆర్తోనో కూర్చొని నాగన్న అంటే రియాలిటీకి దగ్గరగా ఉన్న వ్యక్తి, నాగన్న చెప్పాడంటే 100% జరిగిపోద్ది. మరి తెలంగాణ ఎన్నికల్లో జరగలేదే, నువ్వు కూడా విశ్లేషణ చేసావు కదా. ఆ సమయంలో నువ్వు చేసిన విశ్లేషణ నీకు గుర్తుందా? బా, రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా టార్గెట్ చేసి మాట్లాడు గుర్తుందా? వాడెంత వీడెంత పిల్లబచ్చాలి వాళ్ళంతా, వాళ్ళు ఎక్కడ వచ్చేస్తారు. కేసీఆర్ని మించిన మొగుడు ఉన్నాడేటి? కేసీఆర్ కేటీఆర్ అంటే ఏమనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలు పిచ్చాలనుకుంటున్నారేటి అని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తి నువ్వు. ఆ తర్వాత కనీసం క్షమాపణ కూడా కోరలా. ఇగో నేను చేసిన విశ్లేషణ తప్పు, నేను చెప్పిందంతా అబద్ధం, నాకు ఈ అబద్ధాలు తప్పితే నిజాలు చెప్పడం రాదు అని ఏ రోజు మనం మాట్లాడాల. ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చేసి తెలంగాణ ఎన్నికల సంగతి మా ఎన్నికలప్పుడు చేసిన
ఏదైతే నాగాన సర్వే రిలీజ్ చేశారో అప్పుడు చెప్పారో దాని గురించి ప్రస్తావించట్లా. నాగాన చెప్పాడంటే జరిగి తిరిగిపోద్ది, నాగాన చెప్పాడంటే జరిగి తిరిగిపోద్ది. ఎక్కడ జరిగిపోయింది? నిన్న కాక మొన్నే కదా తెలంగాణ ఎన్నికలు జరిగినాయి, మొన్నే కదా. మహా అయితే ఒక 4 నెలలు 5 నెలలు అవుతుందేమో. ఈలోపే మారిపోద్దా? ఇగో ప్రజల నాడి ఎప్పుడు కూడా ఒకటి చెప్తే జరిగిపోద్దనో, లేదంటే వాడు చెప్పాడంటే ఖచ్చితంగా 100% నిజమే చెప్తాడని కూడా మనం పెంచుతాను. ఒక 2 రోజులు ఉపయోగపడితే అయిపోయాయి. 4వ తారీఖు ఎలాగో వచ్చింది, మధ్యాహ్నం 2 గంటలకల్లా ఒక క్లారిటీ వచ్చేద్ది. ఈలోపు మనం ఆవేశంగా ఆ సర్వే అని చెప్పేసి ఈ సర్వేస్ అని చెప్పేసి గుడ్డలు దించుకోవడం తప్పితే ఉపయోగం లేదు. నువ్వు ఒకడివి, మా కషాయం అయితే మరీ ఘోరం. పూర్తిగా మారిపోతున్నారు, ఇంకా వైసీపీ కార్యకర్తలు మారిపోతున్నారు. ఒక్కొక్కసారి మా కషాయాన్ని పొగుడుదామన్నా సరే అవకాశాన్ని నిలబెట్టుకోడు. ఇంకా వైఎన్ఆర్ గురించి సపరేట్గా ఒక వీడియో మాట్లాడారు. ఆడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు. ఆడు కడుపుగా అన్నం తిని మాట్లాడుతున్నాడు, దిక్కుమలి అదవా. ఆడి గురించి తర్వాత మాట్లాడదాం. మీరంతా కూడా పెద్ద గాలిలాగా పెద్ద ఒక అరకోట్లో వేసుకొని రానివ్వండి. 4వ తారీఖు వస్తే ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు ఒక క్లియర్ కట్గా ఓకే ఈ పార్టీ రూలింగ్లోకి రాకపోతుంది, మెజారిటీకి వీళ్ళు ఉన్నారు, ఆధిక్యంలో ఎన్ని సీట్లతో వీళ్ళు ఉన్నారు అనేది తెలిసిపోద్ది. ఈలోపు మనం గుర్రం చేసుకోవడం దేనికి? నిన్న మొన్న చూసాను నేను, మా కాశ్మీర ప్రసాద్ ఎక్కడ ముంబైలో స్పోర్ట్స్ బైక్ నడిపేస్తున్నాడండి. ఏ ఏరియా నాకు అర్థం కావట్లా. కొంతమంది నాకు ట్యాగ్ చేస్తే నేను చూసాను అనమాట. మాట్లాడితే హైదరాబాద్లో నేడుతాడు కదా, ముంబై ఎందుకు వెళ్ళాడు అసలు? గట్టిగా ముట్టినట్టుంది అమౌంట్. శుభ్రంగా చిల్ అవుదామని చెప్పేసి అని ముంబైకో బెంగళూరుకో గోవాకో ఎక్కడికో పోతావు పో, కాదని అట్లేదు. కానీ ఈ పనికి మాలిన విశ్లేషణ పేరుతోని లేదంటే సర్వేల పేరుతోని ఈ మభ్య పెట్టే ప్రయత్నాలు చేయమాకండి. వీళ్ళ ప్రయత్నం ఏంటంటే ముందు కార్యకర్తలు జారిపోకూడదు, ఏజెంట్లు భయపడకూడదు. మెయిన్ ప్రయత్నం వాళ్ళది అదే. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా, ఇంకొకటి మాట్లాడినా మనమే అధికారంలోకి రాబోతున్నాం అనే ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారంటే ఏజెంట్లు కార్యకర్తలు. ఎందుకంటే కౌంటింగ్ రోజు మొట్టమొదట కూర్చునేది ఏజెంటే, తర్వాత కార్యకర్తలు ఉంటారు. అలాగే అక్కడ చుట్టుపక్కల ఖచ్చితంగా కార్యకర్తలు ఉంటారు, ఉండకుండా ఏముంటారు. నాయకులు కార్యకర్తలు సహజం. అది మెయిన్ వాళ్ళు జారిపోకూడదు. అధికారంలోకి రావట్లేదంటే మొట్టమొదటి జారుకునేది ఏజెంటే. వెళ్ళిగా సర్దుకుంటారు అన్నమాట అక్కడి నుంచి. వాళ్ళు పోకూడదు. కనీసం ధైర్యంగా పోలింగ్ కేంద్రాల్లో కన్నా వెళ్ళి కూర్చోవాలి ఆ కౌంటింగ్ రోజున. ఆ కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి కూర్చోవాలి అనేది వాళ్ళ తాపత్రయం. అలాగే కొంతమంది మోసం చేసే ప్రయత్నం. వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పేసి అని మీరు బెట్టింగ్ల మీద బెట్టింగ్లు వేసేమి అక్కడ నాశనం అయిపోతారు. వాళ్ళు ఏదో అధికారంలోకి మళ్ళీ మనమే వస్తున్నాం కదా, మనమే ఇది చేస్తాం కదా అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అలాగా వాళ్ళ మాటల మీద బెట్టింగ్లు వేసారంటే మీరు సర్వనాశనం అయిపోతారు. అది బాగా గుర్తుపెట్టుకోండి.